ఇది మాదిగ జాతి ఆవేదన. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలైనా ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడిన కాని మాదిగల రాత మారలేదు. ఊరందరికీ చెప్పులు కుట్టి నడక నేర్పినోళ్లం మేము. కాని మా కాళ్ల కింద మాత్రం భూమి లేకుండా చేశారు. తరతరాలుగా అగ్రవర్ణాల అహంకారం కింద నలిగిపోతూ అంటరానితనం అనే విషపు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాం. ఈ దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కే ఆనాడు అవమానాలు తప్పలేదు. అడుగడుగునా వివక్షను ఎదుర్కొని మాకు హక్కులు కల్పించిన ఆ మహానుభావుడి సాక్షిగా నేటికీ మా పల్లెల్లో పరిస్థితులు మారలేదు. భూమి కోసం అడిగితే దాడులు, ఉద్యోగం అడిగితే ఎటకారం. ఒక పక్క నిరుద్యోగం, మరో పక్క ఆకలి కేకలు. మా పేదరికాన్ని, మా అణగారిన ధనాన్ని చూసి ఈ లోకం వెక్కిరిస్తోంది. మాదిగవాడు అంటే బానిస కాదు, ఈ మట్టిని నమ్ముకున్న బిడ్డ అని మర్చిపోతోంది. ఇంకెన్నాళ్ళు ఈ బానిస బతుకులు? ఇంకెన్నాళ్ళు ఈ వెక్కిరింతలు? మన కన్నీటిని చూసి కరిగే గుండెలు లేవిక్కడ. అందుకే మా కన్నీటినే ఆయుధంగా మలుచుకోవాలి. అణిచివేత ఎక్కడుంటే అక్కడ తిరుగుబాటు పుడుతుంది. మాదిగ జాతి గుండె ఘోషను వినిపించడానికి, మా హక్కుల సాధన కోసం పుట్టిందే మాదిగదళ పోరాట సమితి MDPS. అధికారం మాది, హక్కులు మావి అంటూ దళిత జాతి ఆత్మగౌరవం కోసం నినదిస్తున్న గొంతుక మన పెద్దపల్లి శేఖరన్న. గ్రామాల్లో మాదిగలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై, నిరుద్యోగంపై, అగ్రవర్ణాల దాడులపై ఎలుగెత్తి చాటుతున్న సమరశీల నాయకుడు. రాజ్యాంగం కల్పించిన హక్కులు మాకు దక్కేంతవరకు ఈ పోరాటం ఆగదు అని శపథం చేసిన దీక్షాదక్షుడు. ఇది కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదు, ఇది సమస్త మాదిగ జాతి ఆత్మగౌరవ పోరాటం. రండి, పెద్దపల్లి శేఖరన్న అడుగులో అడుగు వేద్దాం. వెక్కిరించిన లోకమే నివ్వెరపోయేలా మన హక్కులను సాధించుకుందాం. జై మాదిగ, జై భీమ్, జై MDPS.